కొన్ని కొన్ని సాధారణంగా జీవితంలో ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో తప్పేం లేదు. అది వాళ్ళ హక్కు కూడా. వాళ్ళు ఎలా ఉండాలి అన్నది మనం నిర్దేశించలేం. కానీ సినిమా ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది. నిన్న సుకుమార్ గారు ఈ పుష్ప 2 దాంట్లో దేవి నాగవల్లిని కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వేయటం ఒక ఎత్తు. సరే, TV9 దేవి అనే అమ్మాయి పేరు బాగా సుపరిచితం. దేవి నాగవల్లి అన్నటువంటి పేరు కూడా బాగా పాపులర్ అయింది. తను మొహమాటం లేకుండా మాట్లాడగలుగుతుంది. తన వే ఆఫ్ స్టైలే ఉపయోగపడింది, ఒక స్థాయికి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు తను ఈ నెలాఖరికి ఉద్యోగం మానేస్తున్నాను, యాజ్ ఫర్ నామ్స్ నోటీస్ ఇవ్వాలి 1 month ముందు. అట్లాగా నోటీస్ ఇచ్చి నేను నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అని ప్రకటించింది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది. వాస్తవంగా అమ్మాయి కంఫర్టబుల్, లక్షల్లోనే జీతం ఉంటుంది, చక్కటి ఓ పక్కన కావాల్సినటువంటి మేకప్ అవన్నీ కూడా ఆఫీస్ మెయింటెనెన్సే ఉంటుంది, రెండో పక్కన సొసైటీలో మంచి పేరు ఉంది. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఇట్లాంటి వాటిలలో పెద్దగా ఒరిగేదేమీ ఉండదు, వచ్చేదేమీ ఉండదు. అదొక పిచ్చతో బతకాలి అంతే. అయితే ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకోవడం, అది కూడా ఆడపిల్ల వెళ్ళాలనుకోవడం సాహసించదగ్గది, అభినందించదగ్గది. కానీ కుటుంబపరమైనటువంటి బాధ్యతల రీత్యా చూస్తే ఇప్పుడు ఈ దశలో తీసుకుంటున్నటువంటి నిర్ణయం అయితే ఓ రకంగా సవాళ్లతో కూడుకున్నటువంటిది. మెయిన్ యాక్టర్గా కావాలనుకుంటే తప్పు లేదు, ఏదో ఒక ఛాన్సెస్ వస్తుంటాయి. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ దాంట్లో కూడా ఛాన్సెస్ వస్తుంటాయి. కానీ ఇక్కడ పొందిన గౌరవం అక్కడ ఉంటుందా అంటే సందేహం.